యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క మాటలు 4 మాటల్ని ఇందులోంచి నేర్చుకున్నాం మనం. ప్రమాణ వాగ్దానము, మనం చేయవలసినటువంటి ఇన్స్ట్రక్షన్స్, తర్వాత దేవుని తోడు, ఇవన్నీ మాట్లాడుకున్నాం మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు అదే వచనం యొక్క కంటిన్యూషన్ 35వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 35వ వచనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 35వ వచనం. భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూచి ఉంటిని, అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. సో ఇది భక్తిహీనుని యొక్క ప్రాస్పెరిటీ, లేకపోతే అభివృద్ధి, వర్ధిల్లుట. ఈ వర్ధిల్లడము ఎలా ఉంది అంటే, భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూచి ఉన్నాను. ఎలాగున్నాడు ఆ యొక్క ప్రబలుట, తర్వాత వర్ధిల్లుట అనే 2 పదాలు వాడబడుతున్నాయి. వర్ధిల్లుట మరియు ప్రబలుట. సో దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంగ్లీష్లో యాక్చువల్గా భక్తిహీనుడు కాదు, దుష్టుడు అని మాట్లాడుకున్నాం. రూత్లెస్ మ్యాన్ ఆర్ ఫ్లరిషింగ్. I have seen a wicked, ruthless man flourishing like a green tree in its native soil. ఇక్కడ ఫ్లరిషింగ్ అనే పదం ఉంది. ఇంకా కొన్ని బైబిల్స్లో అయితే స్ప్రెడ్డింగ్ అనే పదం ఉంది. స్ప్రెడ్డింగ్ అనే పదం. తర్వాత ఈ వచనాన్ని అంటే భక్తిహీనులు ప్రబలుట, వర్ధిల్లుట. సో స్ప్రెడ్ అయి ఉండడం అనే మాట మనం చూస్తాం. సో ఇక్కడ మాట్లాడేటప్పుడు ఒక సింగులర్ పర్సన్ని, ఒక వ్యక్తిని పెట్టి మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. 25వ వచనంలో, ఇదే కీర్తన 25వ వచనంలో, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబొట్టగాని వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. ఇది ఈ యొక్క కీర్తనకారుని యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్. తన జీవితంలో, అంటే తన యొక్క వృద్ధాప్యమందు, లేకపోతే తన వయస్సులో, తన జీవిత కాలంలో నీతిమంతుడు విడవబడ్డం కానీ వారి పిల్లలు, వారి సంతానము భిక్షమెత్తడం కానీ నేను చూడలేదు. అయితే ఇప్పుడు నేను చూడగా ఇప్పుడు కనిపించే విషయాలు, ఎలాంటి విషయాలు కనబడుతున్నాయి? భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూచి ఉంటుంది. నీతిమంతుని పిల్లలు, నీతిమంతుడు విడవబట్ట, నీతిమంతుని సంతానము భిక్షమెత్తుట నేను చూడలేదు. కానీ భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూచి ఉన్నాను. ఆ ప్రబలుట ఎలా ఉంది? ఫ్లరిషింగ్, స్ప్రెడ్డింగ్ అనే పదాలు మనకు కనపడతా ఉన్నాయి ఇంగ్లీష్లో. కొంచెం హీబ్రూలోకి వెళ్ళి మనం చూస్తే ఇందులో ఐ హ్యావ్ సీన్ అనే మాట చూస్తాం. రాయేతి అనే మాటతో ఈ యొక్క
వచనం ప్రారంభమవుతా ఉంది. ఈ వచనంలో ఐ హ్యావ్ సీన్, నేను చూస్తున్నాను అంటే నేను చూస్తున్నాను అని చెప్పేటప్పుడు 25వ వచనాన్ని కలుపుకుంటే, చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, నేను చూశాను అంటే నా కొంత అనుభవ జ్ఞానంలో నుంచి నేను మాట్లాడగలుగుతున్నాను అని ఆ మాటలు చెప్పబడడం మనం చూస్తాం. రా అంటే చూచుట, తర్వాత రాషా విక్డ్, గిల్టీ ఆర్ విక్డ్ అని మాట్లాడుకున్నాను. రూత్లెస్ మ్యాన్, విక్డ్, హూ అపోజ్ గాడ్స్ వే, దేవుని యొక్క పాత్ని, దేవుని యొక్క మార్గాన్ని, లేకపోతే దేవుని యొక్క చిత్తాన్ని అపోజ్ చేసేవాడు, వ్యతిరేకించేవాడు. అంతేకాకుండా ఇక్కడ ఓన్లీ విక్డ్ అని రాసి మాత్రమే లేదు, కేవలం దుష్టుడని కాకుండా ఆరిడ్స్ అనే ఒక పదం రాస్తుంది. రూత్లెస్, వైలెంట్ అని అర్థం. యాక్చువల్గా తెలుగులో మనకి ఒకే పదం అంటే భక్తిహీనుడు అనే మాట ఒకటే రాస్తుంది. బట్ భక్తిహీనుడు అనే పదంతో పాటు ఎక్స్ట్రా పదం రాస్తుంది. అదేంటంటే భక్తిహీనుడు అనే పదం కాకుండా హీబ్రూలో రాషా ఆరిడ్స్ అంటే విక్డ్ అండ్ రూత్లెస్ ఆర్ వైలెంట్. అనగా ఈ యొక్క ఆరిడ్స్ అనే మాటకి టెర్రర్, భయపెట్టడం, లేకపోతే ఒక చెడుతనానికి సంబంధించినటువంటి బలాత్కారం, భయపెట్టడం, ఇలాంటివి జరిగిస్తూ వాటిని, ఆ టెర్రర్ని ఇన్స్పైర్ చేసే రూత్లెస్ అండ్ వైలెంట్ అని అర్థం. అనగా హింసాయుతమైనటువంటి మార్గంలో నడుస్తూ, లేకపోతే హింసని లేకపోతే భయంను ప్రేరేపించే విధంగా ఇన్స్పైర్ చేసేవాడు. అలాంటివన్నీ ఈ యొక్క ఆరిడ్స్ అనే పదంలోంచి మనం చూస్తాం. అంటే తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ విక్డ్ అని ఒకటే పదం రాస్తుంది. కానీ ఇప్పటిదాకానేమో భక్తిహీనుడని ఆ విక్డ్ని రాసినటువంటి అనగా మాటని ఇక్కడ కేవలము భక్తిహీనుడో లేకపోతే కేవలము దుష్టుడు అని మాత్రమే కాదు, కానీ వైలెంట్ లేకపోతే అత్యంత కిరాతకమైనటువంటి హింసాయుతమైనటువంటి విషయాల్ని వాటి చేత భయమును ప్రేరేపించేవాడు. అలాంటి వాడు వర్ధిల్లుతాడట. అంటే తనకున్నటువంటి ఇప్పుడు అలాంటి హింసాయుతమైనటువంటి లేకపోతే రూత్లెస్, వైలెంట్ అని ఇలాంటి వ్యక్తులు వర్ధిల్లుతారు అనేది ప్రబలుట అనే మాట ఉంటుంది. గమనించండి ఒకసారి. ఎందుకు ప్రబలుతారు, ఎందుకని కరప్షన్ కానీ లేకపోతే ఇమ్మోరల్ కానీ, ఇమ్మొరాలిటీని బట్టి కానీ, తర్వాత ఇంటిమిడేట్ చేస్తూ, భయపెడుతూ, వారికి ఉన్న శక్తిని బట్టి, పదవిని బట్టి, అధికారాన్ని బట్టి, లేకపోతే వారికి ఉన్నటువంటి పొజిషన్స్ బట్టి ఏదైతే బెదిరించడం ద్వారా, భయపెట్టడం ద్వారా ఒక ఈ యొక్క టెర్రర్, భయపెట్టడం లేకపోతే ఇంటిమిడేషన్, భయపెట్టడం ద్వారా ఈ భయపెడుతూ వారి పదవి లేకపోతే అధికారం లేకపోతే వారికి ఉన్నటువంటి విషయాలను బట్టి, ధనము, అధికారము, ఇలాంటి వాటిని బట్టి ఇలాంటి వారు ప్రబలుతారు, వర్ధిల్లుతారు అని రాస్తుంది. ఇది వర్ధిల్లుట నేను చూస్తున్నాను అని రాస్తాడు. కానీ అంతేకాకుండా ఇంకొక పదాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఉమిత్ ఆరే అనే పదం. ఉమిత్ ఆరే అంటే ఆరా అనే మాటకి స్ప్రెడ్ అవుట్. ఈ పదము తెలుగులో మనకు ప్రబలుట అనే పదం కనపడుతుంది. ఈ ప్రబలుట అనటానికి స్ప్రెడ్ అవుట్ అంటే, ఈ స్ప్రెడ్ అవుట్ అనే మాట స్ప్రెడ్డింగ్ హిమ్సెల్ఫ్ లేకపోతే ఫ్లరిషింగ్ అంట. ఫ్లరిషింగ్ ఆర్ స్ప్రెడ్డింగ్ అనే మాట చూడండి ఒకసారి. ఇది చాలా ఏమంటామంటే, ఈ ఫ్లరిషింగ్ అనేది రెగ్యులర్గా మనకు వచ్చే అభివృద్ధి, వర్ధిల్లుట వాటికి సంబంధించిన పదం కాదు. ఇది చాలా వింతైనటువంటి పదం ఇది. అంతేకాకుండా కనపడే వర్ధిల్లుట అది. ఇది
ఒక పొద, ఒక ముళ్ళ పొద అవ్వచ్చు, లేకపోతే అది అక్కడక్కడే ఎదిగినట్టుగా, అలాంటి ఈ ఈ యొక్క పదం యొక్క ఉద్దేశం ఏంటంటే అలాంటి స్ప్రెడ్డింగ్ అవ్వడం, అలాగా అక్కడక్కడే వ్యాపించి ఉండడం, అక్కడక్కడే ఎలాంటి ఆకారము, ఎలాంటి మేలు, ఎలాంటి దీవెన, ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా అక్కడక్కడే స్ప్రెడ్ అయి ఉండడం. మామూలుగా మనము కలుపు అంటాం, లేకపోతే ముళ్ళ పొదలు అంటాం, లేకపోతే ఇవన్నీ కూడా అక్కడే స్ప్రెడ్ అయి ఉంటాయి, అక్కడే ఫ్లరిషింగ్గా ఉంటాయి, చాలా తొందరగా స్ప్రెడ్ అవుతాయి. అవి స్ప్రెడ్ అవ్వకుండా ఏమీ ఉండవు. కానీ పాయింట్ ఏంటంటే అవి అక్కడక్కడే స్ప్రెడ్ అవ్వడం వల్ల, ఆ వర్ధిల్లు ఉండడం వల్ల ఎవరికి ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉండదు. ఈవెన్ భూమికి కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. చూడండి ఒకసారి, ఈ యొక్క ఫ్లరిషింగ్ లేకపోతే ఈ యొక్క స్ప్రెడ్ అవుట్, లేకపోతే వ్యాపించి ఉండడం, ప్రబలి ఉండడం, ఈ ప్రబలి ఉండడం అనే మాట, దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, ఎవరికి ప్రయోజనం లేదు. తర్వాత చూడండి ఒకసారి. సో అల్టిమేట్లీ ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నవి చూడండి ఒకసారి. నేను చూస్తూ ఉండగా, కీర్తనకారుడు రాస్తూ, నేను చూస్తూ ఉండగా ఆ యొక్క హింసని, దేవుని మార్గాన్ని వ్యతిరేకిస్తూ, దేవుని చిత్తాన్ని వ్యతిరేకిస్తూ, దేవుని ఆలోచనని, దేవుని ఉద్దేశాలని విరోధంగా, దేవుని ఉద్దేశాలకు విరోధంగా వెళ్తున్నటువంటి ఒక దుష్టుడు, దుష్టత్వాన్ని జరిగిస్తూ ఉండేవాడు, ఆజ్ఞలు లేకపోతే దేవుని వాక్యమును దాన్ని అంగీకరించడానికి మనసు లేనటువంటి వ్యక్తి. అంతేకాకుండా వైలెన్స్, రూత్లెస్, లేకపోతే ఈ యొక్క హింస, లేకపోతే బలాత్కారం, వీటన్నిటిని బట్టి భయాన్ని ప్రేరేపించేవాడిగా, భయపెట్టేవాడిగా, ఇంటిమిడేట్ అండ్ టెర్రర్ని ఇన్స్పైర్ చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాడు స్ప్రెడ్ అవుట్, అక్కడక్కడే వర్ధిల్లుతాడు. సో స్ప్రెడ్ అవుట్ అని చెప్పిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పదం ఉంటుంది. ఈ నెక్స్ట్ పదం ఏదైతే ఉందో, కీ ఎజ్రాక్ రా అనాన్, కీ ఎజ్రాక్ రా అనాన్ అంటే అర్థం ఏంటంటే, కీ అంటే లైక్, ఎలాగ ఎదుగుతాడు, ఎలాగ ప్రబలుతాడు అంటే, ఇందాక మనం ఇంగ్లీష్లో చూసారా, నేటివ్ ల్యాండ్ అనే మాట. తర్వాత నేటివ్ ల్యాండ్ ఆర్ నేటివ్ సాయిల్ అంటాం, అంటే తనున్న చోటే వర్ధిల్లుట. దీన్నే మనం ఇంకొక చోట చూస్తాం. ఇశ్రాయేలులకి మిగిలిన మోయాబు దేశానికి, మిద్యాను దేశానికి మధ్య తేడా ఏంటో చెప్తారు. ఒక భాగంలో మనం చదువుతాం, అది ఒక ప్రవక్తల గ్రంథంలో ఒక మాట చదువుతాం. ఏంటంటే, ఇశ్రాయేలీలేమో వారి జీవితకాలం అంతా కూడా, వారి చరిత్ర అంతా ఎప్పుడూ శ్రమే ఉంటుంది, శ్రమ అనుభవిస్తూనే ఉంటారు. అదే ఈ మిద్యాను, మోయాబు ఇలాంటి దేశాలేమో, ఇలాంటి ప్రజలు ఎలా ఉంటారంటే, ఈ కుండలో నుంచి ఆ కుండలోకి పోయబడకుండా ఉండే మడ్డిని పోలి ఉంటారు, మడ్డితో ఉన్నటువంటి వాటర్ని పోలి ఉంటారని చెబుతా. అంటే అర్థం ఏంటంటే, అంటే వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. కానీ అబ్రహాం చూడండి ఒకసారి, అబ్రహాం గురించి ఏమని రాసి ఉంటుందంటే, నీ తండ్రి ఇంటిని, నీ స్వజనమును విడిచిపెట్టి రమ్మంటాడు. సో ఆ స్థలాన్ని విడిచిపెట్టి రావాలి. నీ తండ్రి ఇంటిని, నీ స్వజనమును, నీ దేశంను విడిచిపెట్టి బయలుదేరమంటాడు. సో తనున్న స్థలం నుంచి విడిచిపెట్టి వస్తాడు. అంటే అబ్రహాం విడిచిపెట్టి రావడానికి, తర్వాత అబ్రహాంతో పాటు ప్రతి ఒక్కరు కూడా విడిచిపెడుతున్నారు. ఏం విడిచిపెడుతున్నామంటే, ఆ యొక్క ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను విడిచిపెడుతున్నాం. తర్వాత చూడండి ఒకసారి, వాటిని విడిచిపెట్టనటువంటి వారు ఉన్న చోటే వర్ధిల్లేవారు. కానీ అబ్రహాంకి చెప్పండి మాట ఏంటంటే, నీవు నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను ఆశీర్వదించువారు ఆశీర్వదించబడతారు, నిన్ను దూషించువారు శపించబడతారు. నిన్ను ఆశీర్వదించువారు, నీతో కలిసి ఎవరైతే వస్తారో వారిని నేను దీవించి ఆశీర్వదిస్తాను. అయితే ఇది ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి కనాన్లోకి రావడం, లేకపోతే ఆ యొక్క ఎప్పుడు కూడా ఒక శ్రమని, ఒక ఏమంటామంటే ఒక ట్రైనింగ్ని, ఒక
కంటిన్యూస్ అభ్యాసం, నిరంతర అభ్యాసం, నిరంతర నేర్చుకునే తత్వం, ఇవన్నీ కూడా ఇశ్రాయేల్లో మనం చూస్తాం. సో వారు వర్ధిల్తున్నారు. కొంతసేపు విడవబడ్డట్టుగా కనపడతారేమో, బట్ అది శాశ్వత కాలం కాదు. ఎందుకంటే నిబంధన ఉంది కాబట్టి. నిబంధన జనాంగం. దేవుడు నిబంధన విషయంలో పశ్చాత్తాపడాడు. నిబంధన విషయంలో పశ్చాత్తాపడని దేవుడు. అయితే ఇక్కడ ఈ యొక్క మిగిలినటువంటి మిద్యాను, మోయాబు ఇలాంటి దేశాల ప్రజలు వీళ్ళు కూడా వర్ధిల్తున్నారు. వీళ్ళ వర్ధిల్లుట ఎలా ఉందంటే, వాళ్ళు ఉన్న చోటనే నేటివ్ సాయిల్ అనే పదం మనం చూస్తాం. ఎజ్రాక్, రా అనాన్. ఈ రా అనాన్ అనే మాటకి గ్రీన్, లష్ ఆర్ లగ్జరెంట్, లేకపోతే విలాసవంతంగా కనిపిస్తారట. లైక్ మన ఈ మాట, ఈ యొక్క రా అనాన్ అనే పదము ఆకు వాడకుండా ఉండడం అని కీర్తన 1:3 మనం చూస్తాం. అదే వచనం ఇక్కడ చూస్తాం, అదే మాట ఎగ్జాక్ట్గా. ఆ తర్వాత ఇర్మియా గ్రంథం 17:8 కూడా మనం మాట్లాడుకున్నాం. అక్కడ కూడా పచ్చగా ఉండడం, ఆకు వాడకుండా ఉండడం అని అర్థం. సో నేటివ్ సాయిల్లో ప్రబలి, వర్ధిల్లి, లేకపోతే పచ్చగా ఉండడం, ప్రబలి ఉండడం అనేది కనపడుతుంది. నేను చూడగా దుష్టుడు, తర్వాత హింసాయుతమైనటువంటి జీవితం జీవించేవాడు, బలాత్కారంగా జీవించేవాడు, తన ఆ యొక్క నేచర్తో అనేకులు భయపెట్టేవాడు, తన పదవి, తనకున్నటువంటి స్పెషల్ పొజిషన్స్ని బట్టి, వాటిని బట్టి భయపెట్టేవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వర్ధిల్లుతున్నారు. ఉన్న చోటనే వర్ధిల్లుతున్నారు. ఏ ట్రైనింగ్ లేదు, ఎలాంటి ఎడ్యుకేషన్ లేదు. కానీ దేవుని బిడ్డలు, దేవుని పిల్లలు, ఆయన కుమారులు, ఆయన సంతానం, లేకపోతే దేవుని పిల్లలైన వారు ఎవరైతే ఉన్నారో దేవుడు తాను ప్రేమించి వారిని గద్దిస్తున్నాడు అని చదువుతాం. అలాంటి ప్రజలు, అలాంటి పిల్లలు మాత్రం నిరంతరం ఒక అభ్యాసం, ఒక ట్రైనింగ్, ఒక సిస్టమాటిక్ థింగ్స్ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు. చూడండి, ఒకసారి శ్రమలోకి వెళ్ళి వచ్చిన ప్రతిసారి ఆ కట్టడలు, లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞల్లో ఉన్న జ్ఞానాన్ని, ఉపదేశాన్ని నేర్చుకొని వస్తాం. కానీ ఆ యొక్క దుష్టుడు శ్రమలోకి వెళ్తాయి దుష్టత్వం పెరుగుతుంది తప్ప ఏం నేర్చుకొని రాం బయటికి. దుష్టత్వపు మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి, తనలో ఉన్నటువంటి ఈవిల్ ఇంపల్స్ చేత జీవించే వ్యక్తి, బలాత్కారాన్ని, తర్వాత వీటిని అమ్మే వ్యక్తి, వీటిని బట్టి వాటి మీద ఆధారపడి బ్రతికేవాడు. అందుకనే ఏషావు గురించి మాట్లాడుతూ నీ ఖడ్గంతో నువ్వు బ్రతుకుతావు అంటాడు, నీ కత్తితో నువ్వు బ్రతుకుతావు అనే మాట. అంటే ఆ ఖడ్గము, బలాత్కారము, లేకపోతే ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో తనకున్న పొజిషన్ బట్టి భయపెట్టి, బెదిరించి, లేకపోతే తను ఆ క్షణానికి బ్రతకగలడు, లేకపోతే ఆ క్షణానికి వర్ధిల్లగలడు, అక్కడక్కడే వర్ధిల్లగలడు. నేటివ్ సాయిల్, అక్కడక్కడే తను ఉన్న చోటే, మొలిచిన చోటే వర్ధిల్లుట. కానీ ఇశ్రాయేల్ గురించి మాట్లాడేటప్పుడు, ఆ యొక్క యోసేపు గురించి ప్రత్యేకంగా మాట్లాడేటప్పుడు మనం చూస్తాం, ఆ యొక్క గోడ మీదుగా యోసేపు ఫలించడి కొమ్మ. అయితే ఈ ఫలించడి కొమ్మ అక్కడక్కడే ఫలించట్లేదు. ఈ యొక్క ఫలించే కొమ్మ విస్తరిస్తూ ఉంది. ఆ విస్తరించడం ఎలా ఉందంటే, గోడ అడ్డం వస్తే గోడను కూడా దాటి అవతలికి వెళ్ళి ఫలిస్తుంది. అది గోడ అవతల ఫలిస్తుంది. చూడడానికి సన్న తీగలాగే ఉంటుంది. ఆ తీగ మాత్రమే బయటకు వచ్చింది. కానీ ఆ తీగ యొక్క రూట్ వల్లిలో ఉంది. ఆ వల్లి ఆ యొక్క భూమి యొక్క వేరులో ఉంది. ఒక వ్యవసాయకుని చేత, ఒక వైన్ డ్రెస్సర్ అంటాం, అనగా ఒక ద్రాక్ష తోట మాలి, అనగా మిగిలిన అన్ని తోటలకి, అన్ని పంటలకి చూసుకునేవారు, లేకపోతే కావలివారు, లేకపోతే వాటిని టేక్ కేర్ చేసే పర్సన్ వేరే ఉండొచ్చాము, తోటకు సంబంధించినటువంటి వారు వేరే ఉండొచ్చాము. కానీ ద్రాక్ష తోటకి మాత్రం, ద్రాక్ష తోటని వర్క్ చేసే వారిని మాత్రం వైన్ డ్రెస్సర్, అనగా దాన్ని ప్రతిరోజు అలంకరించాలి, దాన్ని ప్రతిరోజు జాగ్రత్తగా చూసుకోవాలి. సో ప్రతి క్షణం, అందుకని ఏం రాస్తుందంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నేను గాక అబద్ధపు ద్రాక్షవల్లులు చాలా ఉండొచ్చాను, నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు తండ్రి వ్యవసాయకుడు, వైన్ డ్రెస్సర్. అనగా ఆ యొక్క నిరంతరము కనుదృష్టి ఉంచి ఏమేం చేస్తున్నాడంటే, మనం ఫలించడం కోసం, ఆ ఫలము నిలిచి ఉండడం కోసం, ఆ ఫలం బహుగా ఫలించాలి అంటే
ఫలం ఫలించాలి, ఫలం నిలిచి ఉండాలి, ఫలం బహుగా ఫలించాలి. బహుగా ఫలించుట. ఈ మాటలన్నీ నేను యోహాను సువార్త 15వ అధ్యాయం నుంచి మాట్లాడుతున్నాను. చూడండి ఒకసారి. నీతిమంతుల వర్ధిల్లుడికి ఈ యొక్క దుష్టుల వర్ధిల్లుడికి మధ్య తేడా ఉంది. దుష్టులు వర్ధిల్లుతారు. ఆ వర్ధిల్లడం వెనకాల ఎలాంటి రీజన్ ఉండదు, లేకపోతే ఆ వర్ధిల్లుట ఎక్కువసేపు ఉండేలా కనిపించదు. కానీ ఆ యొక్క నీతిమంతులు వర్ధిల్లితే మాత్రం ఎలా ఉంటుందంటే తనున్న చోటు నుంచి బయటికి వెళ్తాడు, స్ప్రెడ్ అయ్యి మన యొక్క మంచితనం. అందుకనే ఇంకొక చోట దీనికి సంబంధించిన ఇలాంటి వ్యాపించి వర్ధిల్లి, లేకపోతే ఏమంటే విస్తరించి వర్ధిల్లుట, వ్యాపించి వర్ధిల్లుట అనే మాట ఆదికాండం 1వ అధ్యాయంలో రాయబడినట్టుగా ఇంకొక చోట అనగా ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం. సుగంధ తైలము కంటే ఒక సుగంధ తైలము అది ఎప్పుడైతే ఈ యొక్క మన చుట్టూ ఉన్న వాతావరణంలోకి అది రిలీజ్ చేయబడుతుందో, ఒక సుగంధ తైలము ఈ యొక్క వాతావరణంలోకి రిలీజ్ చేయబడగానే అది ఉన్న చోట ఉండదు, అది స్ప్రెడ్ అవుతుంది. ఆ స్ప్రెడ్ అయ్యే విధానం ఏదైతుందో అది సుగంధ తైలము ఎలాగైతే సర్క్యులర్గా అది సెంటర్ నుంచి అన్ని దిక్కులకు స్ప్రెడ్ అవుతుంది, అన్ని వైపులకి స్ప్రెడ్ అవుతుంది. అది ఒక దిక్కుకి ఒకవైపుకే కాకుండా అన్ని దిక్కులకి, తర్వాత అంటే హారిజాంటల్లీ నలుదిక్కులకి, లేకపోతే ఒక సర్క్యులర్గా స్ప్రెడ్ అవ్వడం మాత్రమే కాదు, కానీ వర్టికల్గా కూడా స్ప్రెడ్ అవుతుంది. అందుకనే సుగంధ తైలము ఎలాగైతే స్ప్రెడ్ అవుతుందో ఒక వ్యక్తి యొక్క మంచి పేరు కూడా అలాగే స్ప్రెడ్ అవుతుంది. అంటే ఈ భూమి మీద మనందరికీ ఇవ్వబడిన బాధ్యత మంచి పేరు సంపాదించుకోవడం అని మాట్లాడుకున్నాం. అంటే ఇందాక మాట్లాడుకున్నట్టుగా యోసేపు నీటి ఊట దగ్గర ఫలించినటువంటి ఒక ఫలించేడి కొమ్మ. ఈ కొమ్మ స్ప్రెడ్ అవుతుంది. ఎంత దూరం స్ప్రెడ్ అవుతుందంటే గోడ అవతలికి వెళ్ళినటువంటి ఆ తీగ అక్కడ కూడా ఫలిస్తూ ఉంది. అక్కడ ఫలించేటప్పుడు ఆ ఫలానికి కారణం ఆ తీగ వల్లిలో నిలిచి ఉండుట, అనగా క్రీస్తులోను దేవుని వాక్యము, దేవుని ధర్మశాస్త్రం అనే ఆ క్రీస్తులో నిలిచి ఉండుట. గమనించండి ఒకసారి. బైబిల్లో క్రీస్తు, ధర్మశాస్త్రం రెండు కూడా ఇంటర్చేంజబుల్ వర్డ్స్. క్రైస్ట్ అండ్ ద వర్డ్, దేవుని వాక్యము మరియు క్రీస్తు ఇంటర్చేంజబుల్ వర్డ్. వెన్ ఐ సే, ఎప్పుడైతే నేను వాక్యము ధర్మశాస్త్రము అంటానో క్రీస్తు అని పలుకుతున్నాను. సో ఈ తేడా తెలియని వాళ్ళు దాని గురించి ఇంకో రకంగా మాట్లాడుకుంటారు. సో పాయింట్ ఏంటంటే ఈ యొక్క బయటికి వెళ్ళి ఫలిస్తున్నటువంటి తీగ, ఆ ఫలింపు తీగ ఏదైతుందో ఆ తీగ వల్లిలో, క్రీస్తులో, వాక్యంలో నిలిచి ఉంది. అంతేకాకుండా వ్యవసాయకుడైనటువంటి తండ్రి చేత నిరంతరము ఆ యొక్క ఏమంటామంటే టేక్ కేర్ చేయబడుతుంది. మనకు ఒకసారి ఈ యొక్క యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయం నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. క్రీస్తు మాటలు అనగా వాక్యము శరీరం ధరించుకున్న ఆ యొక్క ధర్మశాస్త్రము శరీరం ధరించుకుంటే ఆ శరీరం మాట్లాడుతూ ఉంది, అందులో ఉన్న వాక్యం మాట్లాడుతూ ఉంది. తండ్రి వ్యవసాయకుడు, ఆ ద్రాక్ష వల్లి, లేకపోతే నేను నిజమైన ద్రాక్షవల్లి. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికి రాని తీగలను తీసివేయును. తర్వాత 3వ వచనం, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. నా యందు మీరు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షవల్లిలో
నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. క్రీస్తు అనే మాట లేకపోతే ధర్మశాస్త్రము అనే మాట ఎప్పుడు చూసినా గమనించండి ఒకసారి, 3 విషయాలు సంబోధించబడతాయి. 3 విషయాలు. 1 దేవుని వాక్యము, ధర్మశాస్త్రం. 2 సంఘం. ఆ వాక్యం చేత కట్టబడి వాక్యం చేత నింపబడుతున్న వ్యక్తుల సముదాయం. అయితే ఆ యొక్క గ్రూప్ లేకపోతే దాన్ని క్రీస్తు దానికి ఆ శరీరానికి శిరస్సు అయి ఉంటాడు. తర్వాత చూడండి ఒకసారి. అయితే నాలో నిలిచి ఉండండి. నాలో నిలిచి ఉంటే కానీ మీరు ఫలించరు. తనంతట తాను ఫలింపలేము. కానీ దుష్టుల ఫలింపు తనంతట తానే ఫలింపది. ఆ తేడాని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. చూడండి ఒకసారి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. 5వ వచనం మళ్ళీ సేమ్ ఫస్ట్ చెప్పిన మాటని ఇప్పుడు కొత్తగా రిపీట్ చేయబడుతుంది. మొదటి 4 వచనాలు మాట్లాడిన పద్ధతి వేరు, 5వ వచనం నుంచి మాట్లాడే పద్ధతి వేరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. క్రీస్తు అనే మాటని ఎప్పుడు చూసినా 35 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు జీవించిన ఒక యేసుక్రీస్తు అనబడుతున్న ఒక వ్యక్తిని గురించి మాత్రం మాట్లాడలేదు. చాలా జాగ్రత్తగా ఈ మాట గమనించాలి. అది ఒక ఇన్కార్నేషన్ లేకపోతే ఏమంటామంటే క్రైస్టాలజీలో ఒక ముఖ్యమైన చిన్న మిడిల్ పార్ట్. అది మిడిల్ పార్ట్. ఆ మిడిల్ పార్ట్కి ముందు ఉంది, ఆ మిడిల్ పార్ట్కి తర్వాత ఉంది. గమనించండి ఒకసారి. ఈ మానవ చరిత్ర అంతట్లో 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించిన యేసుక్రీస్తు అనబడుతున్న ఒక అంతవరకే పలానా రోజున పుట్టి పలానా రోజు మరణించి తిరిగి లేచిన ఆయన గురించి మాత్రమే మాట్లాడుకోవట్లేదు మనం. అంతకుముందే ఆయన ఏమై ఉన్నాడు, ఆ తర్వాత ఆయన ఏమై ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు. సో ఇప్పుడు ఏమై ఉన్నాడు, ఎలా ఉన్నాడు అని అడిగితే అంతకుముందు ధర్మశాస్త్రం వాక్యము, దేవుని స్థానం, సత్యం అనే పేరు. ఆ తర్వాత ఇప్పుడు సంఘము అనబడుతున్న శరీరానికి శిరస్సు అయి ఉన్నాడు. సంఘము అనబడుతున్న శరీరానికి శిరస్సు అయి ఉన్నాడు. ఆ సంఘాన్ని తన ఆత్మతో నింపుతున్నవాడు. తర్వాత చూడండి ఒకసారి. ఆ క్రీస్తు నందు నిలిచి ఉండుట. ఎవడు నా యందు నిలిచి ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. 6వ వచనం. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. ఈ యొక్క ధర్మశాస్త్రంలో నుంచి కానీ, సంఘంలో నుంచి కానీ, లేకపోతే వాక్యంలో నుంచి కానీ క్రీస్తు ఆయన జీవించిన జీవితపు ఆ యొక్క బోధ లేకపోతే ఆ మార్గం ఏదైతుందో దాంట్లో నుంచి తొలగిన వారు బయట పారవేయబడి ఎండిపోతారు. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేస్తారు, అవి కాలిపోతాయి. ఇక్కడ అగ్నిలో పారవేయడం అనే మాటకి సింపుల్ థింగ్ ఏంటంటే, ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఈ భూమి మీద ఉన్న అన్ని చెట్లు, అన్ని కొమ్మలు, ఇందాక మనం మాట్లాడుకున్నాగా భక్తిహీనులని లేకపోతే దుష్టులని, ఒక ముళ్ళ చెట్టు లేకపోతే పనికి మాలిన ప్రతి చెట్టు ఏదో ఒక రకంగా ఉపయోగపడుద్ది. అది ఎక్కడ పనికి రాకపోతే ఆఖరికి వేడిని పుట్టించడం కోసం నిప్పును తయారు చేయడానికి ఉపయోగపడుద్ది. ఈ భూమి మీద క్రీస్తులో నిలిచి ఉండే వ్యక్తి బహుగా ఫలిస్తాడు. నిలిచి ఉండని వాడు ఎందుకు పనికిరాడు? ద్రాక్ష తీగ ఎండిపోతే ఆ ఎండిపోయిన తీగతో ఏమీ చేసుకోలేం, ఎందుకు పనికిరాదు. అది ఎండిపోయిన ద్రాక్ష తీగ కనీసం కాల్చుకొని వేడిని పుట్టించుకొని దాని మీద వంట చేసుకోవడానికి కూడా పనికిరాదు అది. అందుకే మనము మిగిలినటువంటి ఆ యొక్క దుష్టులు వర్ధిల్లడం బాగానే ఉంటుంది. వాళ్ళు దాని గురించి రేపు మాట్లాడుకుందాం. దుష్టులు వర్ధిల్లుతారు. భయపెట్టేవారు, తమకున్నటువంటి దాన్ని బట్టి జీవించేవారు, దేవునికి లోబడని వారు, దేవుని శిక్షణకు
దేవుని యొక్క వీటన్నిటికీ భయపడడం ఏమాత్రం ఇష్టం లేని వారు దూరం అయిపోతారు, కానీ వర్ధిల్లుతారు, బాగానే ఉంటారు. కానీ పాయింట్ ఏంటంటే నీతిమంతులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే దేవుని వాక్యం కోసం వాక్యంతో అంటుకట్టబడాల్సిన వారు అంటుకట్టబడి ఉంటేనే ఫలిస్తారు. ఒకవేళ ఫలించలేదనుకోండి, ఈ భూమి మీద ఉన్న ప్రతి చెట్టు ఏదో ఒక రకంగా ఉపయోగపడుద్ది, కానీ ఫలింపని ద్రాక్ష తీగ మాత్రం ఎవరికి దేనికి పనికిరాదు. అది కాలిపోవడానికి పనిచేస్తుంది తప్ప ఆ కాలుతున్నప్పుడు కూడా అది కాలడం కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆ కాలిపోవడం కూడా ఎలాంటి ప్రయోజనం ఇవ్వదు ఈ భూమి మీద. దేవునికి స్తోత్రం. నరులకు ఉపయోగం కలిగించడానికి సమస్తం సృష్టించబడింది అంటాం కదా. అయితే ఈ నరులు ఒక ముళ్ళ చెట్టు ఉందనుకోండి, ఒక తుమ్మకర్ర ఉందనుకోండి, లేకపోతే ఇంకోటి ఏదైనా ఉందనుకోండి, అది ఎలాంటి ఫలం లేదు. అది నరకడం ద్వారా ఒక వస్తువు తయారు చేసుకుంటారు, లేకపోతే ఏదో ఒక రకంగా అది ఉపయోగపడుతుంది. కానీ ఈ యొక్క ద్రాక్షవల్లిలో నిలిచి ఉండని తీగ మాత్రం ఫలించకపోవడం ఒకటే కాదండి, అసలు ఆ వ్యక్తి వల్ల, నిలిచి ఉండని వ్యక్తి వల్ల తనకి ఎలాంటి ప్రయోజనం లేదు, తన కుటుంబానికి ప్రయోజనం లేదు, అలాగే అంతేకాదు తనున్న సమాజానికి ప్రయోజనం లేదు. ఒక నిష్ప్రయోజనమైనటువంటి వ్యక్తిగా మిగిలిపోతాం. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నేను చూచి ఉండగా భక్తిహీనులు ఎంతో ప్రబలి ఉండడం చూస్తున్నాను. అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వర్ధిల్లుతూ ఉన్నాడు. కానీ నీతివంతులు వర్ధిల్లే విధానం వేరే ఉంది. నీతిమంతుని యొక్క అభివృద్ధి, వర్ధిల్లుట, ఒక భక్తిహీనుడు లేదా దుష్టుని యొక్క వర్ధిల్లుట మధ్య తేడాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం. ఈరోజు మనకు చెప్పబడిన మాటలన్నింటిని బట్టి స్తోత్రం చెల్లిస్తాం. పరమ తండ్రి మా దేవ, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం నాయన. మరొక ఉదయకాలమున మీ సన్నిధిలో ఇదిగో వాక్యమును ధ్యానించడానికి, ఆలోచించటానికి మాకు కృపనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్యం మా వ్యక్తిగత జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. మీ సన్నిధిని బట్టి, మీ కృపను బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క వాక్యము స్ప్రెడ్ అవ్వడానికి ఈరోజు నాతో కలిసి ప్రార్థనలో ఏకీవించిన ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. ఎక్కడో దూరంగా ఉన్నటువంటి రకరకాల ప్రాంతాలు, రాష్ట్రాలు, జిల్లాలు ఇదిగో ఏకీభవించి ధ్యానిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన. ఈ వాక్యము అంత దూరం స్ప్రెడ్ అవ్వడానికి మీరు వ్యవసాయకులుగా మీరు పనిచేస్తున్నందుకు వందనాలయ్యా, స్తోత్రం నాయన. ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయడం, ఫలించే తీగ బహుగా ఫలించడం కోసం, ఫలించే తీగ బహుగా ఫలించడం కోసం దానిని మీరు ప్రతిరోజు దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, ప్రతిరోజు కాచి కాపాడుతూ ఉన్నారు. ఈ యొక్క సహవాసం కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరిని అన్ని రకాలుగా వర్ధిల్ల చేస్తున్నారు. కేవలం ప్రాస్పెరిటీ మాత్రమే కాదు, కానీ వారి ప్రాస్పెరిటీ యొక్క మూలమై ఉన్న సోల్ ప్రాస్పెరిటీని కూడా మీరు ప్రతి వ్యక్తికి అనుగ్రహిస్తున్నారు. దాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రమైన ప్రియుడా. నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుతామన్నారు. మేము వర్ధిల్లుతున్నాం. ఈ రోజున ఏదైనా మేము ప్రాస్పర్ అయ్యామంటే ఇట్ ఈస్ జస్ట్ బేస్డ్ ఆన్ యువర్ ఇన్స్ట్రక్షన్ అండ్ అవర్ సోల్ ప్రాస్పెరిటీ. మాకు బోధించబడిన వాక్య ప్రత్యక్షత, ఆ వాక్యము మా హృదయాల్లో నిలిచి ఉన్న విధానం, మా ఆత్మీయ అభివృద్ధిని బట్టి మాత్రమే మమ్మల్ని దీవించి ఆశీర్వదించారు. దాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి వ్యక్తిని దీవించి ఆశీర్వించి స్థిరపరచండి. మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. మీ సన్నిధిని తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఏకీవించిన ప్రతి వారిని, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వించి స్థిరపరచండి. మీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తూ క్రీస్తు గొప్ప నామమున ఏకీవించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వించి స్తుతించి ప్రార్థన అడిగి బ్రతిమాలు వినేంత పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.